ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు దేవా. ఈ ఉదయమున నీ వాక్య ధ్యానము చేత మా హృదయాలను నింపుకోవటానికి, నీ వాక్యాలను పరిశీలన చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈరోజు మేము నైనా ఏ అంశము కొరకైతే సిద్ధపడి ఉన్నామో, ఏ అంశమును గురించి అయితే మేము మాట్లాడుకోవాలనుకుంటున్నామో తండ్రి, ఆ మాటలను మీరు ఆశీర్వదించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన క్రీస్తు ఎందుకు పుట్టవలసి వచ్చింది అనే అంశం ద్వారా మరి లేఖనానుసారమైన జ్ఞానము మనకు ఉండాలి. ఎవరైనా మనలను ప్రశ్నించినప్పుడు క్రీస్తు జన్మ యొక్క మరి ఆవశ్యకత ఏమిటో చెప్పగలిగినటువంటి ఆ యొక్క జ్ఞానము మన దగ్గర ఉండాలి అని నేర్చుకున్నాం. ప్రియదేని పిల్లారా, ఎందుకు క్రీస్తు పుట్టవలసి వచ్చింది? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు. ప్రియదేని పిల్లారా, ఈ రోజున నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీ కుటుంబంలో ఎవరైనా తిరుగుబాటు స్వభావము కలిగి ఉన్నారా? మరలా అడుగుతా ఉన్నాను, నీ కుటుంబంలో లేదా మీ కుటుంబంలో ఎవరైనా తిరుగుబాటు స్వభావము కలిగి ఉన్నారా? ఎవరైనా మరి పాపమును ధరించి ఉన్నారా? దోషములు శరీరములో కలిగి ఉన్నారా? ప్రియదేని పిల్లరా, ఈ రోజున ప్రభువు తన పిల్లలైన వారిని ఎలా చూడాలనుకుంటూ ఉన్నాడు? తాను భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలను తన వలె మార్చటానికి, తన వలె మరి మారిపోవటానికి అవకాశాన్ని కలిగించటానికి ఆయన ఎంతగానో మరి పాటుపడ్డాడు. 3.5 సంవత్సరాలు క్రీస్తు ప్రభు మానవ శరీరమును ధరించి ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మరి దేవునిలో ఎదగాలో, ఏ స్వభావాన్ని, ఏ గుణలక్షణాలను కలిగి ఉండాలో సమస్తాన్ని ఆయన మాదిరి ఉంచి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు క్రీస్తు ప్రభుల వారు. ప్రియదేని పిల్లారా, ఈ రోజున క్రీస్తు ఎందుకు పుట్టవలసి వచ్చింది అనంటే, ఈ రోజున క్రీస్తు స్వభావాన్ని ధరించకుండా, క్రీస్తు మనస్సును ఎరగకుండా నేటి సమాజము క్రీస్తుకు మరి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి మార్గంలో వెళుతూ ఉంది. దేవుని పిల్లలారా, మరి ఆ విషయాన్ని ఉటంకిస్తూ క్రీస్తు పుట్టక ముందే మరి 600 సంవత్సరాలకు పూర్వమే మరి దానియేలు గారి ద్వారా రాయబడినటువంటి మరి లేఖనానుసారం ప్రియదేని పిల్లారా, క్రీస్తు ఎందుకు పుట్టవలసి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగా మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో మరి లేఖనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఎందుకు క్రీస్తు పుట్టవలసి వచ్చింది? ప్రియదేని పిల్లారా, మరి దానియేలు 9:24లో దానికి సమాధానం దేవుడు 600 సంవత్సరాలకు పూర్వమే, క్రీస్తు పుట్టుకకు ముందే ఆయన తెలియచేశారు. ఎందుకు ఆయన ఈ భూలోకంలో పుట్టవలసి వచ్చింది అని అంటే 24వ వచనం, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియదేని పిల్లరా, ఈ యొక్క లేఖనం యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు క్రీస్తు ఈ లోకములో పుట్టవలసి వచ్చింది అనంటే, 600 సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రవచనము, లేఖనము మరి దానియేలు మరి భక్తుడు రాశాడు.
దానియేలు భక్తుడు ద్వారా ప్రభువు ఆ మాటలను లిఖింపచేశాడు. ఎందుకు క్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని అంటే, ప్రజలలో తిరుగుబాటు స్వభావం ఉంది. పాపము పరిపక్వమై వారు మరణపాశంలోనికి దిగిపోయి ఉన్నటువంటి మానవాళిని రక్షించటానికి, దోషముల చేత తమ శరీరములను తమ దేహాలను మలినపరుచుకున్న వారి దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి. ఎందుకండి క్రీస్తు పుట్టవలసి వచ్చింది? ఈ రోజున తిరుగుబాటును మాన్పించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపమును నివారణ చేయుటకు, సకల మానవుల పాపమును పరిహరించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటానికి ఎవరు మన పాపములను భరించటానికి ముందుకొస్తారు? మనం చేసిన దోషముని ఎవరు భరిస్తారు? కానీ సర్వాధికారి అయిన దేవుడు తన కుమారుని మన దోషముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ప్రియదేవుని పిల్లరా, అందుకే కాదు, ఆయన మరొక శ్రేష్టమైన పనిని జరిగించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఏంటో తెలుసా? యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట. యుగాంతము వరకు కూడా మనము ఏ నీతిని కలిగి ఉండాలో, ఏ నీతిని మనం ధరించుకోవాలో, నీతిని అనుసరించి ప్రవర్తించడానికి మనలను ఆయత్తపరచడానికి, సిద్ధపరచడానికి ఆయన నీతి కలిగి ఈ లోకానికి వచ్చాడు. అలాగనే దర్శనమును ప్రవచనమును ముద్రించటానికి, తన గురించి చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పును ఆయన స్థిరపరచటానికి, ఆయన దానిని ముద్రించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటానికి, ప్రభువు దిగి వచ్చేటువంటి స్థలము ఆ దినాలలో అపవిత్రమైపోయినప్పుడు ప్రజలు తమ స్థలములను విడిచి ఎత్తైన ఉన్నత స్థలములలో అన్య దేవతలకు వారు అర్పిస్తూ పరిశుద్ధ స్థలాన్ని వారు అవమానపరిచినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని కూడా అభిషేకించటానికి, మరల దానిని స్థాపించటానికి దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రియదేవుని పిల్లరా, ఎవరైనా ఈ మత ఉన్మాదముతో ఉన్నటువంటి వారు, ఎవరైనా దేవుని ఎరిగినటువంటి అన్యులు ఒకవేళ నిన్ను అడుగుతూ ఉన్నారేమో, ఎందుకు క్రీస్తు రావాల్సి వచ్చింది, లోకమంతా బాగానే ఉంది కదా అని ఒకవేళ ఎవరైనా అంటే, వారికి క్రీస్తు ప్రభువు లోకానికి రావడానికి గల కారణం ఏమిటో మీరు లేఖనానుసారమైన జ్ఞానము అంటే ఇదే కదూ. కాబట్టి లేఖనమును ఎత్తి మనము వారికి దానిని తెలియచేసినప్పుడు వారు దానిని అంగీకరించడానికి వాక్యమే దేవుడు కదూ. ఆ వాక్యమును ఎత్తి మనము ఆ తెలియనటువంటి అన్యులకు మనం దాన్ని తెలియచేసినప్పుడు వారు కూడా సత్యాన్ని గ్రహించడానికి ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి నీకే లేఖనానుసారమైన జ్ఞానము లేకపోతే నీవేమని సమాధానం చెప్పగలవు? కాబట్టి యుగాంతము వరకు మనము నీతిని కాపాడుకోవాలి. ఆ నీతిని మనం ఎలా కాపాడుకోవాలో క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించి మనకు నేర్పించి వెళ్ళారు. నీ కొరకు, నా కొరకే ఈ రోజున తిరుగుబాటు స్వభావము కలిగి దేవునికి విరోధము కలిగిస్తున్న నీ కొరకే ఆయన పుట్టవలసి వచ్చింది. పాపములో పడి ఉన్న నిన్ను వ్యభిచారము ద్వారా ఈ దేహాన్ని అపవిత్రం పరుచుకుంటున్నటువంటి నీ కొరకు ఆ పాపము నుండి నివారణ చేయటానికే ఆయన ఈ భూలోకములో పుట్టవలసి వచ్చింది. అలాగుననే నీవు చేసిన దోషములను, నీవు చేసిన ఘోర క్రియలను ప్రాయశ్చిత్తం చేయుటకు ఆయన లోకానికి వచ్చింది అని నీవు అన్యులకు చెప్పగలుగుతూ ఉన్నావా? అలాగున చెప్పగలిగిన రోజుననే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. దేని పిల్లలు ఆలోచన చేశారా? కాబట్టి క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టటకు గల కారణం ఏమిటో రెండవదిగా మనం చూసాం కాదు. కాబట్టి తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయత్తము చేయుటకును
యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ప్రభువు ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది. ఈ సత్యాన్ని తెలియని వారికి తెలియచేసి క్రీస్తు నామాన్ని పరిచయం చేసిన వారిగా ఈ క్రిస్మస్ మాసంలో మీరు మీ కుటుంబము ఉండునుగాక. క్రీస్తు జ్ఞానమును కలిగి ప్రవర్తించుదురుగాక. క్రీస్తు జ్ఞానమును హృదయములో ధరించుకొందురుగాక. ప్రభువు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మంచి దేవా, నీకు వందనాలు నాయన. అవును దేవా, ఈ లోకంలో నీవు పుట్టుటకు గల కారణము రెండవ అంశాన్ని మేము ధ్యానం చేసి ఉండగా, అవును దేవా, ఈ లోకంలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని, మానవులలో పెచ్చి పీగిపోయినటువంటి పాపమును పాపముల నుండి విడిపించటానికి, నశించిపోతున్న వారిని ఇది వెదికి రక్షించటానికి దేవా, ఇదిగో దోషముల చేత తమ దేహాలను మలిపరుచుకున్నటువంటి వారందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటానికి, పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధపరచటానికి, యుగాంతము వరకు, ఈ యుగము ముగించేటువంటి అంతవరకు కూడా నీతిని పట్టుకొని ఉండాలని నీవు బోధించుట కొరకే సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి నువ్వు వచ్చావని, లేఖనానుసారమైన జ్ఞానము కలిగి తెలియని వారికి తెలియచేసేటువంటి జ్ఞానాన్ని ఈ రోజున క్రైస్తవ సమాజం పొందుకోకుండా అజ్ఞానముతో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి ఇదిగో లేఖనానుసారమైన జ్ఞానం అనుగ్రహించి వారు మేల్కొన్నట్లుగా చేసినందుకు వందనాలు నాయన. ఇదిగో అనేక మంది నీ వాక్యానుసారమైన జ్ఞానము లేకుండా ఇదిగో తండ్రి వారు తప్పిపోతా ఉన్నారు. లేఖనాలను పరిశోధించేవారిగా, లేఖనాలను చదివి దానిని అర్థం చేసుకునేటువంటి ఆ మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ ఆనంద మాసములో ప్రతి కుటుంబములో సంతోషము సమాధానమును నిండారుగా దయచేసి, ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద, మా ప్రయాణాలలో సమస్తములో మీరు తోడుగా ఉండి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.